గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు టీవీ5 బిజినెస్ రిపోర్ట్. ఈరోజు మార్కెట్ చాలా అనూహ్యమైన అప్ ట్రెండ్ మనం చూసాము. మార్కెట్ ఇవాళ ఒక మేజర్ స్ట్రాంగ్ ర్యాలీ అనేది మనం రావడం మనం చూసాము. మార్కెట్ ఇవాళ ఓపెనింగ్లో 9400 కీలకమైన రెసిస్టెన్స్ లెవెల్ పైన నిలబడటంతో మార్కెట్ కంటిన్యూస్ అప్ ట్రెండ్ రావడం మనం చూసాము. కానీ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా, మార్కెట్ అందరూ ఊహించిన దానికన్నా అనూహ్యమైన ర్యాలీ రావడం మనం చూసాము. మార్కెట్ ఒక 100 పాయింట్ల పైన 140 పాయింట్లు 50 పాయింట్లు పెరిగి చివరికి 9500 కీలకమైన రెసిస్టెన్స్ లెవెల్ పైన క్లోజ్ అవ్వడం మనం చూసాం. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక 23,000 ఇంత క్రితం లాస్ట్ 1 మంత్గా 2-3 మేజర్ టాప్స్ ఏర్పడింది. ఆ లెవెల్ని ఒక్కసారిగా అవలీలుగా ఒక టెక్నికల్ బ్రేక్అవుట్ అనేది రావడం మనం చూసాము. మార్కెట్ ఇవాళ పెరగడానికి ప్రధానమైన కారణం పెద్ద మేజర్ రీజన్స్ ఏం లేవనుకోవచ్చు. కాకపోతే ఇటీవల కాలంలో లాస్ట్ 1 వీక్లో మార్కెట్ని కొంచెం ఆందోళన పరిచిన 2-3 కారణాలు అయితే మటుకు సబ్సైడ్ అయిపోయినాయి. అటువంటి భయాందోళన లేకపోవడంతో మార్కెట్ ఒక్కసారిగా పీల్చుకోవడం అయింది. మార్కెట్ ఈ మధ్య చూస్తే కనుక ఈ 2-3 రోజులుగా మన బార్డర్లో కొంచెం టెన్షన్స్ రావడంతో అందరూ భయపడ్డారు. హెవీ షార్ట్ పొజిషన్స్ క్రియేట్ అయినాయి. అలాగే అమెరికాలో జరిగిన పొలిటికల్ పరిమాణాలు కూడా టెన్షన్స్ తోటి కొంచెం షార్ట్ పొజిషన్స్ కూడా హెవీగా తీసుకున్నారు. ఇవాళ డెరివేటివ్స్ క్లోజింగ్, సో అటువంటి పాజిటివ్ నెగిటివ్ న్యూస్ లేకపోవడంతో ఒక్కసారిగా షార్ట్ కవరింగ్ హెక్టిక్గా రావడంతో బాగా పెరగడం అనేది చూసాం. ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఈ లాస్ట్ 1 వీక్గా చూస్తే కనుక విపరీతంగా పెరిగింది. అవుట్ స్టాండింగ్ షార్ట్ పొజిషన్స్ అనేవి విపరీతంగా పెరిగాయి. సో దాంతో అన్ని కవరింగ్ తోటి మార్కెట్ పెరిగింది. ఇవాళ కాకపోతే మనం చూడాలి ఇవాళ ఎఫ్ఐస్ బిహేవియర్ ఎలా ఉందని. నిన్న మనం 9400 దగ్గర కొంచెం నిలబట్టడం చూసాము. మొన్న కూడా ఇంచుమించు నిలబట్టడం చూసాము. ఇవాళ 3వ రోజు స్ట్రాంగ్గా రికవరీ అవ్వడంతో ఏ విధమైన బయింగ్ సపోర్ట్ వచ్చింది, ఎఫ్ఐస్ దగ్గర నుంచి బయింగ్ సపోర్ట్ వచ్చిందా, లేదా కనుక వాళ్ళు ఇండెక్స్లో కానీ స్టాక్ ఫ్యూచర్స్లో కానీ లాంగ్ పొజిషన్స్ అటెంప్ట్ చేశారా అన్న డేటా మనకి రేపు పొద్దున తెలుస్తుంది. సో ఒకవేళ కనుక ఎఫ్ఐ సపోర్ట్ కనుక ఉండింటే కనుక మార్కెట్ ఖచ్చితంగా నిలబడే అవకాశాలు కనిపిస్తుంది. ఇంకా ఫర్దర్ అప్ ట్రెండ్ అనేది వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తుంది. అలాగే మనకి బ్యాంక్స్ ఇవాళ ప్రధానంగా మెయిన్ రీజన్ పెరగడానికి రేపు బ్యాంక్స్కి ఒక ఎన్పిఏ సంబంధించిన ఒక మేజర్ మీటింగ్ ఉంది. అవి చాలా చాలా కీలకము. ఎందుకంటే ఆ మీటింగ్లో ఎటువంటి అవుట్కమ్ వస్తుంది, ఒకవేళ ఏదైనా కనుక పాజిటివ్ అవుట్కమ్ వచ్చిందంటే కనుక బ్యాంక్స్ ఇక్కడి నుంచి పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. అంటే ఎన్పిఎస్ని ఈ మధ్య మనం చూస్తున్నాము, మన మార్కెట్ని ముఖ్యంగా బ్యాంక్స్ని పట్టి పీడిస్తున్న మేజర్ అంశము. దానికి సంబంధించిన ఏదైనా ఒక కొత్త రూల్ కానీ ఒక మేజర్ రిలీఫ్ వచ్చిందంటే కనుక బ్యాంక్స్ అన్నిటికీ కూడా ఇంకా వాళ్ళ పాత మొండి బకాయిలన్నీ కూడా రికవరీ అవుతాయి. కాబట్టి అవన్నీ కూడా బ్యాంక్స్కి వస్తాయి. సో రేపు అవుట్కమ్ అనేది చాలా ఇంపార్టెంట్ బ్యాంక్స్కి, అలాగే స్టాక్ మార్కెట్కి, అలాగే బ్యాంక్ ఇండెక్స్ని కూడా మేజర్ ప్రభావితం చేసే అంశమే అనుకోవచ్చు. ఇక ఈ లెవెల్లో మరి కొనుక్కోవచ్చా, ఈ లెవెల్లో మరి ఫర్దర్గా షార్ట్ టర్మ్లో అంటే 1 వీక్ నుంచి 1 మంత్కి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ లెవెల్లో కొనుక్కోవచ్చా అంటే టెక్నికల్గా ఒకసారి ట్రెండ్ రివర్స్ అయినప్పుడు రెండో రోజు ఇందాక మనం చెప్పుకున్నట్టు రెండో రోజు కూడా ఫాలో అప్ బయింగ్. ఆ మిడ్ సెషన్ అంటే యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత 12:30 to 1 అనేది చాలా కీలకము. జనరల్గా చాలామంది పొజిషన్ ట్రేడర్స్ ఏం చేస్తారంటే ఫ్యూచర్స్లో తీసుకునేటప్పుడు 1 o'clockకి ఎక్కడైతే కనుక నిలబడిందో ఆ ట్రెండ్ మోస్ట్లీ చూస్తారు. ఒకవేళ కనుక ఓపెనింగ్ జనరల్గా చాలామంది ఫ్యూచర్స్ ట్రేడర్స్ ఫాలోఅప్ చేయరు. ఓపెనింగ్లో బాగా వాలటిలిటీ ఉంటుంది. ఆ తర్వాత 10:30 to 12:30 పెద్ద మూమెంట్ ఉండదు. 12:30కి యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అవుతాయి. యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అయిన 15 నిమిషాలు వాలటిలిటీ అయిపోయిన తర్వాత 1 గంటకి కనుక ఆ ఎటు సైడ్ దిశగా వెళ్తుందో జనరల్గా షార్ట్ టర్మ్లో అటు సైడ్ మూవ్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. సో ఇప్పుడు ఆ లెక్క ప్రకారం చూస్తే కనుక ఇవాళ మార్కెట్ బాగా అనూహ్యంగా క్లోజ్ అయింది. రేపు కనుక మార్కెట్ 1 గంటకి కనుక మార్కెట్ పెరిగిందంటే కనుక స్థిరంగా ఉందంటే షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. కానీ ఇవాళ మార్కెట్ మూమెంట్ చూస్తుంటే రేపటి కన్ఫర్మేషన్ కూడా అంత అవసరం ఉండకపోవచ్చు. ఎందుకంటే టెక్నికల్గా బాగా అనూహ్యమైన రికవరీ వచ్చింది కాబట్టి. సో రేపు ఓపెనింగ్లో కనుక కొంచెం నిలబడిందంటే ఫర్దర్ అప్ ట్రెండ్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. రేపు మార్కెట్ 9533 ఇంత క్రితం ప్రీవియస్ పీక్ నిఫ్టీలో ఆ లెవెల్ని ఒకసారి పరీక్షిస్తుంది. ఓవరాల్గా అయితే మార్కెట్ పాజిటివ్గా ఉంది కాబట్టి రేపు మార్కెట్ ఏమాత్రం పాజిటివ్గా ఉందంటే స్టాప్ లాస్ పెట్టుకొని ఇవాళ మధ్యాహ్నం కూడా చెప్పడం జరిగింది. 9450 లెవెల్ ఉన్నప్పుడు లాంగ్ పొజిషన్స్ అటెంప్ట్ చేసి 9400 కింద స్టాప్ లాస్ పెట్టుకోండి. సో రేపు కూడా కొంచెం షార్ట్ టర్మ్ ట్రేడర్స్ లాంగ్ పొజిషన్స్ విత్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ బిలో 9450. ఇందాక 9450 ఉన్నప్పుడు స్టాప్ లాస్ 50 పాయింట్లు. ఇప్పుడు మార్కెట్ ఇంకా ఫర్దర్ పెరిగింది కాబట్టి ట్రైలింగ్ స్టాప్ లాస్ ప్రకారం స్టాప్ లాస్ కూడా పెంచుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే మార్కెట్ ఒకవేళ కనుక సడన్గా ఏదైనా రివర్స్ అయిందంటే
మీ స్టాప్ లాస్ కూడా మీ ఎంట్రీ ప్రైస్ దగ్గరే ఉందంటే ఒకవేళ ఏదైనా స్టాప్ లాస్ హిట్ అయినా కూడా పెద్ద లాస్ ఉండదు. సో ట్రేడ్ చేసుకోలేదు అని చెప్పి మనం అనుకోవచ్చు. సో ఇక మరి ఏ సెక్టర్స్ బాగున్నాయి, ఏ స్టాక్స్ బాగున్నాయి షార్ట్ టర్మ్ కోసం అనే అంశం మీదకి వస్తే ఒకసారి ఇవాళ బ్యాంక్ స్టాక్స్ బాగా పెరిగాయి. బ్యాంక్ స్టాక్స్లో ఐసిఐసిఐ బ్యాంక్ బాగా పెరిగింది. సో షార్ట్ టర్మ్కి అది బై తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్య ఐసిఐసిఐ బ్యాంక్ రిజల్ట్స్ చూస్తే కనుక చాలా అద్భుతంగా వచ్చింది. ఎప్పుడైతే ఐసిఐసిఐ బ్యాంక్ మొన్న రిజల్ట్స్ వచ్చాయో అప్పటి నుంచి ఐసిఐసిఐ బ్యాంక్లో ఎన్నడూ లేని ఒక ఇంట్రెస్ట్ అనేది రావడం మనం చూసాము. ఇవాళ 300 పైన కూడా చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అవడంతో షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది ఐసిఐసిఐ బ్యాంక్. అలాగే రెండో స్టాక్ చూస్తే ఇండస్ఇండ్ బ్యాంక్. ఇండస్ఇండ్ బ్యాంక్ మన లాస్ట్ 6 నెలలుగా ఈ ర్యాలీలో చూస్తే కనుక పెద్ద వాలటిలిటీ లేని సేఫ్గా స్లోగా స్టడీ అప్ ట్రెండ్ ఉన్న స్టాక్. ఫండమెంటల్గాను బాగా పెర్ఫామ్ చేసిన స్టాకు, ప్రాఫిట్స్లో కూడా పెద్ద వాలటిలిటీ వేరియేషన్స్ లేని స్టాకు, స్థిరంగా ఒక స్టాండర్డ్గా పెరుగుతున్న స్టాకు ఇండస్ఇండ్ బ్యాంక్. ఇండస్ఇండ్ బ్యాంక్ కూడా టెక్నికల్గా ఎందుకు బై అంటే ఈ లాస్ట్ 1 or 2 వీక్స్ కరెక్షన్లో పెద్దగా పడలేదు, కొంచెం స్ట్రెంగ్త్ ఎగ్జిబిట్ చేసింది అనుకోవచ్చు. పెద్ద సెల్లింగ్ రాలేదు, కొంచెం బయ్యింగ్ సపోర్టు, కన్సాలిడేషన్. అంటే ఆ కరెక్షన్ అనేది కన్సాలిడేషన్ టైం వైజ్ కరెక్షన్గా పూర్తి చేసుకుంది కాబట్టి మనకి పాజిటివ్ ఉందనుకోవచ్చు ఇండస్ఇండ్ బ్యాంక్. సో ఇండస్ఇండ్ బ్యాంక్లో కూడా బై చేసుకోవచ్చు. అలాగే రెండో మేజర్ సెక్టర్ చూస్తే కనుక అది మేజర్ టాప్ గెయినర్స్లో లేదు కానీ ఇవాళ అబ్జర్వ్ చేసిన దాంట్లో చూస్తే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్. ఈ మధ్య ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ రిజల్ట్స్ కూడా బాగా వచ్చింది. లాస్ట్ 6 monthsలో కూడా బాగా పెరిగింది. ఇవాళ ఈ కరెక్షన్లో ఈ 10 రోజుల రియాక్షన్లో కూడా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ బాగా స్ట్రెంగ్త్ చూశాయి. హెచ్పిసిఎల్, బీపీసీఎల్, ఐఓసి ఈ 3 కంపెనీస్ టెక్నికల్గా బాగా పాజిటివ్గా కనిపిస్తోంది. సో సెక్టర్ కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉంది. సో ఫండమెంటల్గానే టెక్నికల్గా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి సో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్లో కూడా ఒక లాంగ్ పొజిషన్, షార్ట్ టర్మ్ బై పొజిషన్, షార్ట్ టర్మ్ ట్రేడర్స్ అటెంప్ట్ చేయొచ్చు. అలాగే ఇంకొక మేజర్ సెక్టర్ చూస్తే కనుక ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీస్. ఈ మధ్య ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీస్ కూడా బాగానే పెరిగాయి. అందులో ఒకసారి మనం చూస్తే గెయిల్ కానీ, ఓఎన్జీసీ, డీప్ ఇండస్ట్రీస్ ఈ 3 కూడా కొంచెం స్ట్రెంగ్త్ ఉన్న కంపెనీస్. సో వీటిల్లో కూడా కాషియస్గా బై పొజిషన్ తీసుకోవచ్చు. షార్ట్ టర్మ్ అయితే మటుకు స్టాప్ లాస్ మటుకు ముందే డిసైడ్ చేయాలి. ఆ స్టాప్ లాస్ని స్ట్రిక్ట్గా ఫాలో చేయాలి. ఒకవేళ మార్కెట్ రికవరీ కాకుండా సపోజ్ ఎప్పుడైనా తర్వాత ఈ సిచ్యువేషన్ కదా, ఏ సిచ్యువేషన్ అయినా సరే మార్కెట్స్ ఎప్పుడైనా సడన్గా రివర్స్ అవుతే ఆ స్టాప్ లాస్ని ఎగ్జిక్యూట్ చేసే ఒక మెంటల్ డిసిప్లిన్, మెంటల్ స్ట్రెంగ్త్ కూడా షార్ట్ టర్మ్ ట్రేడర్స్కి ఉండాలి. సో ఈ 3 సెక్టర్స్ బ్యాంక్స్, ఆయిల్ మార్కెటింగ్, ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీస్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి వీటిల్లో లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. అలాగే మనకి హౌసింగ్ ఫైనాన్స్. ఈ హౌసింగ్ ఫైనాన్స్ లాస్ట్ 10 daysలో బాగా స్టీప్ కరెక్షన్ మనం చూసాం. జిఐసి, క్యాన్ఫిన్, దివాన్, గృహ ఫైనాన్స్ ఇవన్నీ కూడా బాగా పడ్డాయి. అవన్నీ కూడా ఈ మధ్య ఈ ర్యాలీలో బాగా పాజిటివ్ సెంటిమెంట్ ఉన్న సెక్టరు, బాగా అవుట్లుక్ కూడా స్ట్రాంగ్గా ఉన్న సెక్టర్ కాబట్టి వీటిల్లో కూడా షార్ట్ టర్మ్ ఒక ఫస్ట్ కరెక్షన్ పూర్తయింది కాబట్టి 10% ఫస్ట్ బయింగ్ పాయింట్కి వచ్చింది కాబట్టి వీటిల్లో కూడా లాంగ్ పొజిషన్స్ అటెంప్ట్ చేయొచ్చు. అలాగే మనకి ఒకసారి కొంచెం నెగటివ్ సెక్టర్ చూస్తే కనుక ఇవాళ మనకి ఫార్మా ఎప్పటిలాగే కొంచెం వీక్గా ఉన్నాయి. ముఖ్యంగా నెగటివ్ న్యూస్ వెంటాడుతూనే ఉంది. మళ్ళీ యుఎస్ ఎఫ్డిఏ కన్సర్న్స్ రావడంతో మనకి ఫార్మా స్టాక్స్ అన్నీ కూడా పట్టం మనం చూస్తాము. లుపిన్, డాక్టర్ రెడ్డి, సిప్లా, సన్ ఫార్మా ఇవన్నీ కూడా తగ్గాయి. కానీ కొందరు అనలిస్టులు, ఫండమెంటల్ అనలిస్టులు ఫార్మాలో కొంచెం వాల్యూ వస్తుందా అని కొందరు చెప్పడం చూస్తున్నాం. కానీ మార్కెట్ సెక్టర్ కొంచెం స్టెబిలైజ్ అయిన తర్వాత కొంచెం స్లోగా ఆ బేరిష్ పాత్లోంచి బయటపడుతున్న సమయంలో, అలాగే ఫండమెంటల్గా నెగటివ్ సెంటిమెంట్లోంచి బయటపడుతున్న సమయంలో ఫార్మాలో తీసుకోవచ్చు. కానీ ఇంకా కొంచెం సమయం ఉందనిపిస్తుంది. అలాగే ఫైనల్గా ఒకసారి మనం రేపు మార్కెట్ ఎలా ఉండొచ్చు అని ఒకసారి చూద్దాం. అలాగే రిస్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఒకసారి మార్కెట్ మనం పాజిటివ్గానే మనం ఆలోచించాం, ఎంతసేపు మాట్లాడాము. కానీ ఇన్వెస్టర్గా లేదంటే షార్ట్ టర్మ్ ట్రేడర్గా అదర్ సైడ్ ఆఫ్ వ్యూ అంటే ఒకవేళ మనకి అంచనాలు ఎప్పుడు మన అంచనాలు తగ్గట్టుగా వెళ్ళవు. మనం వేసిన ఫోర్కాస్ట్, మనం వేసిన లెక్కలుగా మార్కెట్ ఎప్పుడు మూవ్ అవ్వచ్చు. కొన్నిసార్లు రివర్స్ అవుతే ఏం చేయాలన్న పాయింట్ కూడా అది రెడీగా కూడా పెట్టుకోవాలి షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్, ట్రేడర్స్. రేపు మార్కెట్ నార్మల్ మార్కెట్ కండిషన్లో పాజిటివ్గానే ఓపెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. కానీ ఇంత గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందా అనేది కొంచెం చూడాలి. ఎందుకంటే యూరోపియన్ మార్కెట్స్ అంత అనూహ్యంగా రికవరీ కాలేదు. రికవరీ అయినాయి కానీ మన మార్కెట్కి పెరగాల్సినంతగా ఒక ట్రిగర్ అనేది యూరోపియన్ మార్కెట్స్ ఇవ్వలేదు. సో మన మార్కెట్ ఇండివిజువల్ స్ట్రెంత్ మీద ఇంటర్నల్ టెక్నికల్ స్టార్ట్ కవరింగ్ తోటి పెరగటము, రేపు బ్యాంక్స్ ఎన్పిఏ సంబంధించిన ఇష్యూ ఉంది కాబట్టి కొంచెం బాగా పెరగటం అని చూసాము. షార్ట్ కవరింగ్ తోటి పెరిగింది. బహుశా
షార్ట్ సెల్లర్స్ రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక కొంచెం ఈ లెవెల్లో క్లోజ్ చేసినట్టున్నారు వాళ్ళ పొజిషన్స్. నార్మల్ మార్కెట్ కండిషన్లో రేపు మార్కెట్ పాజిటివ్గానే ఓపెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే టెక్నికల్గా ఒక మేజర్ రివర్సల్ వచ్చింది, రెసిస్టెన్స్ పైన మార్కెట్ కూర్చుంది. దానికి తోడు ప్రివైలింగ్ ట్రెండ్ లాస్ట్ షార్ట్ టర్మ్లో చూస్తే పాజిటివ్గా ఉంది కాబట్టి పాజిటివ్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. రేపు నిఫ్టీ 9540 అంటే ఇంత క్రితం హై 9533, 9540 అంటే ఒక 7 పాయింట్స్ కొంచెం స్టాండర్డ్ డీవియేషన్ తీసుకున్నా కూడా 9540 దగ్గర రెసిస్టెన్స్ తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది. 9540 పైన కనుక కాసేపు ట్రేడ్ అయిందంటే లో నుంచి అంటే పైనుంచి పడి దానిపైన ట్రేడ్ అవడం కాకుండా కింద నుంచి 9520 నుంచి వెళ్ళి 95540 పైన కనుక ట్రేడ్ అవుతే కనుక లాంగ్ పొజిషన్స్ అటెంప్ట్ చేయొచ్చు. స్ట్రిక్ట్గా 20 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకొని ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టాలి. పెరిగితే కనుక అప్పుడు ఇంకా ఒక 40-50 పాయింట్స్ ఈజీగా వచ్చే అవకాశం ఉంది. అలాగే ఒకవేళ రిస్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక ఒకవేళ మార్కెట్ ఇంత మేజర్ బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి జనరల్గా ఒకసారి ఏమవుతుందంటే ట్రెండ్ ఒక మేజర్ అప్వర్డ్ బ్రేక్అవుట్ వచ్చినప్పుడు కొన్నిసార్లు రివర్స్ ట్రెండ్ అంటే పుల్ బ్యాక్ అంటారు. ఆ పుల్ బ్యాక్ కూడా కొన్నిసార్లు సమయంలో వస్తుంది, రాకపోవచ్చు. ఒకవేళ వస్తే కనుక 9500 సపోర్ట్ అంటే ఒక 20 పాయింట్స్ అటు వేసుకున్నా కూడా 9480 దగ్గర ఇంట్రాడే సపోర్ట్ ఉంది. 9480 కింద కనుక ట్రేడ్ అవుతే అప్పుడు కాషియస్గా ఉండాలి. సో అప్పుడు ఇంట్రాడే కొంచెం చిన్న కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది. రేపు క్లోజింగ్ ఏదైనా కారణాల వల్ల 9500 కింద కనుక క్లోజ్ అవుతే కొంచెం చాలా షార్ట్ టర్మ్లో జాగ్రత్తగా ఉండాలి. సో రేపు మార్కెట్ కీలకము, అటు ఇటు వెళ్ళిపోయే సమయము, కరెక్ట్గా మార్కెట్స్ ఆన్ ద ఎడ్జ్ అంటారు. సో మార్కెట్ కొంచెం రేపు మేజర్ ట్రెండ్ డిసైడ్ అయ్యే స్టేజ్. ఇవాళే పాజిటివ్ ట్రెండ్ వచ్చింది, రేపు కన్ఫర్మేషన్ వస్తుంది. సో 9500 కింద క్లోజ్ అవుతేనే వరి అవ్వాలి, లేదంటే కనుక రేపు లాంగ్ పొజిషన్స్ షార్ట్ టర్మ్కి కంటిన్యూ చేయొచ్చు. సో ఇది ఈరోజు బిజినెస్ రిపోర్ట్. థ్యాంక్ యూ. మళ్ళీ రేపు పొద్దున్న కలుద్దాం. లాంగ్ టర్మ్ కోసం సేఫ్ స్టాక్స్ ఎలా ఎంచుకోవాలి? తక్కువ రిస్క్ తో ఎక్కువ రాబడి తెచ్చే కంపెనీల్ని ఎలా గుర్తించాలి?